హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే టీవీ. జగన్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, మరి అంటే అవి ఎందుకు ముందుకు రావట్లేదంటారు? అవి ఎందుకు రావట్లేదంటారు? రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారనా లేకపోతే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారు కదా. డైవర్షన్ పాలిటిక్స్ అంతే కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పి చెబుతున్నారు. 4 సంవత్సరాలు 3 నెలల కాల పరిమితిలో సిబిఐ కోర్టులో ఇంతవరకు వారు హాజరు కాలేదు. శుక్రవారం హాజరు కావాల్సిందని. ఆ కేసు పురోగతి లేదు, ఎందుకు రావట్లేదని చెప్పి వాళ్ళు దాని మీద చర్య తీసుకోవట్లేదు. దీన్ని బట్టి ఎవరిని మేనేజ్ చేస్తున్నారో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి కదా. కానీ అంటే ఇప్పుడు ఇంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు అంటే ఈ హైకోర్టులో కూడా న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది అంటారు? నాకైతే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడే విడుదల చేస్తారని కానీ హైకోర్టులోంచి బయటకు కారాగారంలోంచి బయటకు వస్తారని అయితే నేనేం భావించట్లేదు. ఎందుకంటే శాస్త్రీయ పద్ధతుల్లోనూ చట్ట పద్ధతుల్లోనూ అక్కడ కనుక జరిగితే ఆయన మీద అసలు నిర్బంధమే తీసుకోకూడదు. దానికి పార్టీ వారు నోటీస్ ఇవ్వాలి. ఆయన వస్తారు, 2-3 సార్లు విచారణ జరిగిన తర్వాత వాళ్ళు అనుకున్న సమాధానం ఆయన దగ్గర రాలేదనుకుంటే, ఇదిగో ఇన్ని ఆధారాలు ఉండే అయినా ఈయన మాకు సహకరించట్లేదు కాబట్టి ఈయన మేము నిర్బంధంలో తీసుకుంటున్నాం కాబట్టి వీరిని మాకు అదుపులోకి ఇవ్వండి, మేము విచారించి మిగిలిన విషయాలు కూడా బయటపెడతామని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. అదేమీ జరగలేకుండా, పారదర్శకంగా లేకుండా ఇష్టారాజ్యంగా గవర్నర్ గారి కూడా అనుమతి కూడా అక్కర్లేదు, 2018లో జరిగినటువంటిది సంబంధించింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఇప్పుడు అయినా సరే దాన్ని ఉదాహరిస్తూ మేము దానికి వెళ్తున్నాము, గవర్నర్ గారి అనుమతి కూడా అవసరం లేదని చెప్పిన వాళ్ళంతా నిర్బంధంగా చెబుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదా. వాళ్ళకి తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష నేతల్ని ఇట్లానే అదుపులో తీసుకోవాలి, కారాగార శిక్ష విధించాలి, తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేయాలి. కానీ అంటే ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు ఉంటాడనే కేవలం ఒక దీంతో బీజేపీ చేయించింది అనేది కూడా ఒకటి వస్తుంది. దాని గురించి ఏమంటారు? అంటే మాతో కలవట్లేదు అని చేయించి ఉండొచ్చుగా. ఇండియా కూటమిలో కలుస్తాడనే దాని కాకుండా వాళ్ళు ఆహ్వానిస్తే ఈయన తిరస్కరించి ఉండొచ్చుగా. వాళ్ళతో కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో, ఆ కోరిక నెరవేరినందువల్ల ఇట్లా చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. మీరు అన్నది సందేహమే, అది కూడా వ్యక్తపరుస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే కేంద్ర అనుమతి లేకుండా, కేంద్రం యొక్క అభయం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధంలోకి తీసుకోరు, అదుపులోకి తీసుకోరు, ఇది మాత్రం వాస్తవం అని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. సిఐడి సిబిఐ కూడా 2 సెంట్రల్ బ్యూరోలే కదా. సిఐడి వచ్చేసరికి రాష్ట్ర పరిధిలో ఉంటుంది, సిబిఐ వచ్చేసరికి, ఈడీ వచ్చేసరికి కేంద్ర పరిధిలో ఉంటుంది. కాబట్టి వారి సహాయ సహకారాలతోటే ఇక్కడ జరుగుతుందనేది ప్రజలందరూ భావిస్తున్నారు, విశ్లేషకులు భావిస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా అర్థమైపోయింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.